నా జీవితా ధన్యే అయ్యున్నది. అందరూ కలిసి ఈ పాట కొద్దిగా పాడే తర్వాత పెద్దలకి సమయాలు పెడతా. హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట అందరూ చప్పట్లు ఉచితంగా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, ఉద్యోగం ఉన్నా, పలుకుబడి ఉన్నా, అండబలం ఉన్నా, కండబలం ఉన్నా, బుద్ధిబలం ఉన్నా, భుజబలం ఉన్నా, ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఆయనకి అణువులు ఎక్కడ కూడా గర్వం అనేది లేదు, హెచ్చింపు అనేది లేదు, భక్తిలో నిర్లక్ష్యం అనేది అసలు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన ఇంటి వారందరితో భయము భక్తి కలిగి ఉన్నాడు కొర్నేలి. ప్రజలకు బహు ధర్మ కార్యములు చేసేవాడు భక్తుడైన కొర్నేలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అటువంటి ఆ భక్తి పరుని ఇంటికి ఈ భూలోకములో దేవుని యొక్క నా భక్తుడు ఉన్నాడని పరలోకములు కాని యొక్క ధర్మ కార్యములను, ఆయన ప్రార్థనలను, ఆయన భక్తులు పరలోకములుగా జ్ఞాపకార్థముగా చేరి దేవుడు ఏకముగా ఆయన దూతలను ఆయన ఇంటికి పంపించాడు. కొట్టండి చప్పట్లు, గట్టిగా కొట్టండి చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికన్నా ఉందండి ధన్యత? భూలోకంలో చాలా మందికి ధన్యత లేదు. ఒకరు ఒక చక్కటి పాట పాడతానే, ఏమండి అయ్యగారు లాంటి వాళ్ళు వచ్చి బా భలే పాడేసినాడు ఆయన, నువ్వు బాగా పాడుతున్నావు అంటే వెంటనే బా నన్ను మించిన గాయకుడు లేడని కొంతమంది హెచ్చింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది కొన్ని ధర్మ కార్యములను చెప్పింది కదా, కొన్ని ధర్మ కార్యములు, దానము, ధర్మము, ఒకరు ఆప్తులు ఆదుకోవడం, ఇట్లా కొన్ని చేస్తానే వాటిని గురించి వీళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఏం చేస్తుంటారు? నేను వాళ్ళకి చేసిన, వీళ్ళకి చేసిన, వీడికి చేసిన.